హలో ఎవ్రీవన్. ఈరోజు చాలామంది వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మా అబ్బాయికి ఇన్ని ఎక్కువ మార్క్స్ వచ్చాయి, మా అమ్మాయికి ఇంత మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి షేర్ చేస్తున్నారు కదా. నాకు ఎందుకో దాని పట్ల ఒక వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే మీ అబ్బాయికి లేదా అమ్మాయికి ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ రావడం వల్ల అది సంతోషమే, కానీ అది ఎవరికి ఉపయోగం ఉండదు. అట్లా మీరు స్టేటస్ చేయడం వల్ల ఉపయోగం ఉండకపోగా నష్టం కూడా చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంటర్మీడియట్లో పిల్లలు చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి. ఇంటర్మీడియట్ అంటేనే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి హాస్టల్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్లస్ ఇంటి దగ్గర వదిలేసి అమ్మ నాన్నని వదిలేసి హాస్టల్లో ఉండి దట్టు ఈ టైము వాళ్ళు ఎంసెట్ కోచింగ్ అని, ఏఐట్రిపుల్ కోచింగ్ అని, లేదా నీట్ కోచింగ్ అని కాలేజీలో ఉండుంటారు. రిజల్ట్స్ వచ్చే రోజు వాళ్ళ బ్రెయిన్ అంతా బాగా టెన్షన్గా ఉంటుంది. మీరు ఈ స్టేటస్లు పెట్టి ఎక్కువ హైప్ ఇవ్వడం వల్ల వానికి ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకోలేదో వాళ్ళు బాగా ఈరోజు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. చుట్టుపక్కల ఎవరు వానికి మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకంటానంటే మా ఫ్రెండ్కి చాలా మంచి మార్క్స్ వచ్చి వాడికి మంచి మార్క్స్ రాకపోతే వాడు డిప్రెషన్లో ఏం చేసుకుంటాడో తెలియదు. కాబట్టి మీరు అనవసరంగా హైప్ క్రియేట్ చేసి వేరే వాడిని ఆత్మన్యూనత భావానికి గురి చేస్తే అది కరెక్ట్ కాదు. ఇంకోటి, మార్క్స్ రావడం వల్లనే అతని ఓన్ జీవితమైన ఏం మారిపోదు. 10th మంచి మార్క్స్ వచ్చి ఇంటర్మీడియట్లో ఎక్సలెంట్ ర్యాంక్స్ వచ్చి డిగ్రీ ఆర్ బీటెక్లో సూపర్ చదివిన వాళ్ళు, ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు నాకు తెలిసి. ఎవరైతే యావరేజ్ చదివి యావరేజ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను 10th మంచి మార్క్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చాయి, డిగ్రీలో కూడా బాగానే చదివాను. తర్వాత జాబ్ తెచ్చుకున్నా కూడా నాకంటే మంచి చదివినవాడు నాకంటే మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నాకంటే సూపర్ చదివినవాడు కొంచెం కంపేర్ చేస్తే కొంచెం వెనుకనే ఉన్నాడు. కాబట్టి మార్క్స్ అనేది, ఎడ్యుకేషన్ అనేది మన కెరీర్ని డిసైడ్ చేయదు. ఏం డిసైడ్ చేస్తుందంటే మనం లైఫ్ పట్ల ఏ విధమైన దృక్పథంతో ఉన్నాము, వాట్ ఈజ్ లైఫ్, బాగుపడడానికి చదువు ఒకటే మార్గమా అని ఆలోచిస్తూ పెరిగే వాడికే ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఇంకొకటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ డాడీ వాడికి ఇంటర్మీడియట్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి ఏం చేశాడు, మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఒక బస్తా తీసుకొని ఆ బస్తాలో బిర్యానీ పొట్లాలని తీసుకొచ్చి మా కాలేజీ మొత్తం పంచింది అనమాట. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆ బిర్యానీ పొట్లాలు పంచడం వల్ల ఆ చుట్టుపక్కల మొత్తం ఎట్లా తయారైందంటే, వాళ్ళ డాడీ ఎంత రిచ్ కదా, వీడు ఇంకా బాగా చదువుతున్నాడు అని చెప్పేసి వాడిని చుట్టుపక్కల మొత్తం ఇక వీడు బాగా చదువుతాడు అనే పర్స్పెక్షన్ ఎక్కువైపోయి వాడు చదువు తప్పించి ఇంకా దేనికి పనికిరాడు అనే మెంటాలిటీ వానికే వచ్చేసి తర్వాత బీటెక్లో జాయిన్ అయ్యి పాస్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత అతను బతకలేకపోతున్నాడు బయట. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయినాక అక్కడ ఉండే కాంపిటీషన్కి, అక్కడున్న సబ్జెక్ట్స్కి వాడు అడాప్ట్ చేసుకోలేక దాదాపు 5-6 years అవుతుంది తను జాబ్ కొట్టలేకపోతున్నాడు. అరే ఇంత టైం వేస్ట్ అవుతుంది కదా, నా కెరీర్ ఆప్షన్ ఇది కాకుండా ఇంకొకటి ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచించడానికి స్కోప్ లేదు. ఎందుకంటే వానికి మైండ్ ఎంతసేపు ఉన్నా నేను చదువులోనే సెటిల్ కావాలి, నేను చదివితేనే బాగుపడగలుగుతాను, చదువు లేకపోతే నేను బతకలేను అనే లూప్లోనే ఉంది. తప్పిస్తే చదువు ఒక్కటే ఆప్షన్ కాదు, చదువు తప్పించి ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కెరీర్ సెట్ చేసుకోవడానికి ఉంటాయి అని థాట్ ప్రాసెస్తో లేడు. అది లేకపోవడానికి కారణము వానికి అనవసరంగా హైప్ క్రియేట్ చేయడం వల్లనే వచ్చింది, తప్పిస్తే ఇంకోటి కాదు. ఇంకొకటి, బాగా మంచి మార్క్స్ వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకంటే వేరే వాళ్ళతో మార్క్స్ రాని వాడితో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో వాడు ఈ ఏదైతే సక్సెస్ ఉందో దీన్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నాడో తెలుసుకోలేకపోతే
రేపు పొద్దున వాడు సెటిల్ అయిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని కాదు మిమ్మల్ని కూడా వదిలిపెట్టి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్టేటస్ పెట్టుకోవాల్సింది ఎప్పుడంటే వాడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ, డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ, కెరీర్లో సక్సెస్ అయిన తర్వాత కానీ, వాడు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా మిమ్మల్ని ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసినప్పుడు కాదు, మిమ్మల్ని వదిలేయకుండా బతికినప్పుడు, సమాజానికి ఒక మంచి చేసినప్పుడు, కొంచెం ఎథిక్స్తో బతికినప్పుడు మాత్రమే వాటిని స్టేటస్లో పెట్టుకోండి. అది నలుగురికి ఉపయోగకరంగా ఉంటుంది, నలుగురికి మేలు చేస్తుంది. అంతే తప్పించి ఇప్పుడు మార్క్స్తోనే అదేదో మారిపోయింది, లైఫ్ ఏదో మారిపోయిందని చెప్పి స్టేటస్లు పెట్టుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, చివరికి మీకు కూడా చాలా నష్టం చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.